అవతరించినటువంటి శ్రీమద్ భాగవతాన్ని ఇప్పుడు మనందరికీ కూడా అందుతున్నటువంటి భాగవతం వ్యాసుడు రచించింది డైరెక్ట్గా కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది మనకి? సుఖమహర్షి పరీక్షిన్ మహారాజుకి చెప్పినటువంటి. సుఖమహర్షి పరీక్షిన్ మహారాజుకి ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే పరీక్షిన్ మహారాజుకి శాపం వచ్చింది. ఆ శాపం చేత వారం రోజుల్లో నీకు మృత్యు వస్తుందని శపించాడు. శృంగి అనేటువంటి ఒక మహర్షి పిల్లవాడు అతను శపించాడు. ఎప్పుడైతే అతను శపించాడో వెంటనే ఇతను వారం రోజుల్లో నాకు వస్తుంది కనుక మృత్యు, నేను వెళ్ళి గంగ ఒడ్డున అంటే రాజ్యాన్ని వదిలేశాడు. వదిలేసేసి తన సర్వస్వాన్ని కూడాను తన కొడుకుకి కుమారులకు ఉపయోగేసేసి తాను వెళ్ళిపోయి గంగ ఒడ్డున కూర్చున్నారు. ప్రాయోపవేశం చేసి ఆహారం తీసుకోకుండా కూర్చున్నారు ఆయన. సహజంగా ఆయన ఈ ఘట్టం ద్వారా మనందరికీ నేర్పించేటువంటిది ఏమిటి అంటే, మనకే కనుక మృత్యు ఇదో ఈ లోపల వస్తుంది అని తెలిస్తే మనం ఏం చేస్తాం? బంధువులందరినీ పిలవండి, ఒక్కసారి చూడాలనుంది. బంధువులందరినీ ఒక్కసారి పిలిపించండి, అందరినీ కూడాను ఒకసారి చూస్తాను, చివరిగా చూస్తానంటారు. అనేటువంటి వాళ్ళే కాదు, ఉండేటువంటి ప్లీడర్లను పిలిపించి ఆస్తిపాస్తులు అన్నీ ఏదో వీల్నామా మొదలైనటువంటివన్నీ రాసుకుంటారు. నిజమే, ఆయన కూడా అదే చేశాడు. తన రాజ్యాన్ని పూర్తిగా వాళ్ళకు ఒప్పచెప్పేసి తాను వెళ్ళిపోయాడు. సరే, ఇలాగా చేసినటువంటి ఆయన వెళ్ళి గంగ ఒడ్డున కూర్చుంటే ఆయనకు అనిపించింది, నాకు వారం రోజుల్లో మృత్యు వస్తుంది, నాకు మోక్షం కావాలి. ఎలాగా మోక్షం ఎలా లభిస్తుంది అని చింతిస్తూ కూర్చున్నాడు. ఎంతోమంది మహానుభావులైనటువంటి ఋషులు వచ్చారు. ధర్మాత్ముడు పరీక్షిన్ మహారాజు సాక్షాత్తు కృష్ణుడి చేత రక్షింపబడినటువంటి మహానుభావుడు, గర్భంలోనే రక్షింపబడినటువంటి మహానుభావుడు. అందుకని అతన్ని పరామర్శించడం కోసంగా అందరూ కూడా వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళందరినీ అడిగాడు, మహానుభావులారా, నేను మోక్షం పొందాలి, ఇగో నాకు వారం రోజుల్లో మృత్యు ఉంది, ఏం చేయాలి అని అడిగాడు. వాళ్ళందరూ అన్నారు, ఈ వారం రోజుల్లో మోక్షం పొందడానికి మేమేం ఉపాయం చెప్పగలం? మోక్షం పొందాలంటే కొన్ని జన్మలు పడుతున్నాయా? అలాంటిది నీకు మోక్షం పొందాలి అంటే మేము ఈ వారం రోజుల్లో మోక్షానికి ఉపాయం మేమేం చెప్పగలం అని పాపం వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. నీకు ఏదైనా ఒకటి వినిపించాలి అనుకుంటే వాటిని ఆచరిస్తే కానీ, విన్న తర్వాత ఆచరిస్తే కానీ నీకు ఫలం రాదు. ఆచరించడానికి సమయం ఏది? ఆలోచిస్తున్నారు వీళ్ళందరూ. సరిగ్గా ఆ సమయంలో సుఖమహర్షి వస్తూ కనిపించారు. సుఖమహర్షి పూర్తిగా వస్త్రాలు లేవు. ఆయన ఒక అవధూత, ఒక సన్యాసి. ఆయన నడిచి వస్తున్నాడు. పిల్లలందరూ కూడాను రాళ్ళు వేస్తున్నారు అతని మీద, పిచ్చివాడు అనుకొని. అలా వేస్తూ ఉంటే, ఆయన వస్తూ ఉంటే అది దూరం నుంచి చూశాడు పరీక్షిన్ మహారాజు. అరే రే రే. అప్పుడు వీళ్ళందరూ ఋషులందరూ చెప్పారు, ఎవరయ్యా నీ అదృష్టం పండింది, సాక్షాత్తు సుఖమహర్షి నీ దగ్గరకు వస్తున్నాడు, మహానుభావుడైనా. ఇలాంటి మహానుభావుడు నేను కనుక నువ్వు అడిగావంటే నీ సమస్యకు పరిష్కారం దొరికిపోతుందన్నారు. వెంటనే లేచాడు, పరుగులు పెట్టుకుంటూ వెళ్ళాడు. వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడాను పక్కకి గెంటేసి అందరినీ కూడాను అరిచి పంపించేసి వారిని ఆహ్వానించారు, కూర్చోబెట్టారు. వారికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆదరించిన తర్వాత వారిని ప్రశ్నించాడు, స్వామి, నాకు వారం రోజుల్లో మృత్యువు రాబోతోంది. ఈ వస్తున్నటువంటి మృత్యువు సహజం లోకంలో ఎవరికైనా సరే. నేను దానికి భయపడట్లేదు, కానీ నాకున్నటువంటి ఈ వారం రోజుల్లోనే నేను మోక్షం పొందడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అన్నాడు మహర్షి. సుఖమహర్షి ఎప్పుడు ఎక్కడా ఒక్క చోట కూడా నిలబడడు. ఆయన భిక్ష పడతారు. భిక్షకు పట్టినటువంటి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అడిగి ఎంతసేపు ఇంటి దగ్గర ఉంటారు, నిలబడతారో తెలుసునా? గోవు పాలు పితికేంత సమయం తప్ప ఎక్కడా కూడా నిలబడట ఆయన. అలాంటి మహానుభావుడు ఆయన. అలాంటి మహానుభావుడు ఇక్కడికి వచ్చి దర్శించిన తర్వాత ఈయన ప్రశ్న వేస్తే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం కోసం వారం రోజులు అక్కడ ఉండిపోయారు. అలా కూర్చున్నారు ఆయన. అలా కూర్చున్న తర్వాత వారిని ప్రార్థించారు, నాకు మృత్యు వస్తుంది, మోక్షం కోసం ఏదైనా ఉపాయం చెప్పండి. అప్పుడు ఆలోచన చెప్పారు,
ఆయన నీకు మోక్షానికి ఒకటే ఒక ఉపాయం. ఏమిటది అని అంటావేమో. శ్రవణ మాత్రం చేతనే మోక్షం వచ్చేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథరాజం శ్రీమద్భాగవతం. శ్రీమద్భాగవతాన్ని మనం శ్రద్ధగా వింటే చాలు, శ్రవణం చేస్తే చాలు, పూర్తిగా మోక్షం ఇస్తుంది అది.